ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరో ఒకళ్ళు నెక్లెస్ ఇవ్వండి. అమ్మో, నా నెక్లెసా? ఎందుకు? మ్యాజిక్ చేయడానికి. ఓ, మ్యాజిక్ చేయడానికా? అయితే ఇస్తానులే. ఇదిగోండి. ఆంటీ, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఈ మ్యాజిక్లు ఎందుకులేండి? అవునవును, ఈ మ్యాజిక్ కార్యక్రమం ఏదో తర్వాత పెట్టుకుందాం. నీ నెక్లెస్ పోతుంది. ఏమంటున్నావు? ఏం లేదా ఆంటీ, ముందు మీ నెక్లెస్ మీ దగ్గర పెట్టుకోండి. పర్లేదులే అమ్మా, సరదాగా మ్యాజిక్ చేస్తా అంటున్నారు కదా, చెయ్యని ఏమవుతుంది? అమ్మమ్మా, అబ్రకదబ్రా, అబ్రకదబ్రా, అబ్రకదబ్రా. టడాయ్! మీ మ్యాజిక్ అదిరిపోయిందమ్మా. ఇక నా నెక్లెస్ నాకు ఇవ్వు. ఇంకెక్కడి నెక్లెస్? నాకు నెక్లెస్ ని పువ్వుగా మార్చడమే వచ్చు. పువ్వుని తిరిగి నెక్లెస్ గా మార్చడం రాదు. మరిప్పుడు నా నెక్లెస్ పువ్వుగా మారిపోయిందిగా. ఇది తీసుకుని తల్ల పెట్టుకో. తీసుకోండి. ఏంటి తల్లో పెట్టుకునేది? ఇప్పుడు నెక్లెస్ లేకుండా వెళ్తే మా అత్తగారు కొట్టి కొట్టి చంపుతారు. అసలే వాళ్ళ పుట్టింటోళ్ళు పెట్టిందంట. నీకు దండం పెడతాను, నా నెక్లెస్ నాకు ఇయ్యమ్మా. చెప్పాను కదమ్మా, నాకు నెక్లెస్ ని పువ్వుగా మార్చడమే వచ్చు. పువ్వుని తిరిగి నెక్లెస్ గా మార్చడం రాదు. నాకొచ్చు. నీకొచ్చా? ఇక్కడికి వచ్చాక కూడా మీరు దొంగతనాలు ఆపరన్నమాట. చెప్తా. అవును, చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. పువ్వుని నెక్లెస్ గా ఎలా మారుస్తానో మీరే చూడండి. ఇటివ్వండి. అబ్రకదబ్రా, 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 అబ్రకదబ్రా చుమంతర్. చూడండి. అదే మన స్పెషాలిటీ. నేను ఆల్రెడీ పువ్వుని నెక్లెస్ గా మార్చేశాను. మా నెక్లెస్ ఎక్కడుంది? ఎక్కడుందా? అది కళావతి గారి నాడన్ దగ్గర ఉంది. ఇదిగోండి. వావ్, అమ్మా, నీ మ్యాజిక్ అదిరిపోయిందమ్మా. తిరిగి నా నెక్లెస్ నాకు అప్పగించావు. నిజంగా నువ్వు గొప్ప మెజిషియన్ అవుతావమ్మా. వస్తాను తల్లి. మంచిదండి. ఆంటీ, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదే నాకు అర్థం కావట్లేదు. అది నెక్లెస్ ని పువ్వుగా మార్చడమేంటో, అదే పువ్వుని మైథిలి నెక్లెస్ గా మార్చడమేంటో, అసలు దానికి మ్యాజిక్ ఎప్పుడొచ్చో, దీనికి మ్యాజిక్ ఎలా వచ్చిందో నాకేం అర్థం కావట్లేదు. చూడబోతే ఆమె సత్యవతి అయ్యుంటుందండి. అందుకే మ్యాజిక్ వంకతో దొంగతనం చేయాలని ట్రై చేసింది. తల్లి బుద్ధి తెలుసు కాబట్టి ఈ మైథిలి మ్యాజిక్ వంకతో పోయిన నెక్లెస్ ని తిరిగిచ్చింది. నువ్వు మాత్రం భలే స్క్రీన్ ప్లే రాసుకుంటావు త్రిష. వెళ్దాం పద. మనము బయలుదేరదామా?
నెక్లెస్ని ఎక్కడ నొక్కేస్తుందా అని చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు చాలా తెలివిగా నెక్లెస్ని తిరిగిప్పించావు. మా అమ్మ బుద్ధి అంతేనండి, ఈ జన్మకి మారదు. అవునే, సుహాసిని గారింట్లో ఫంక్షన్ ఉంటే వచ్చాను. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తానులే. ఇద్దరం కలిసి వెళ్దాం, సరేనా? హలో అండి. హాయ్ అండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అలాగా? ఎక్కడ చూసారు? నేను మిమ్మల్ని చూడటం కదండి, మీరు కూడా నన్ను చూశారు. నిజమా? ఆ, ఇంతకుముందు మన ఇద్దరం కలిసామా? అవునండి బాబు. ఎక్కడ కలిసాం? మా ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో కూల్ డ్రింక్ తాగుతారా అని అడిగాను, చూసారా? అది నేనే. ఓహో, మీరు భలే సరదాగా మాట్లాడతారండి. ఏమండి, మీరు సీరలో చాలా అందంగా ఉన్నారండి. ఏమండి, ఎందుకు ఎడుతున్నారండి? పెళ్ళై విడాకులు ఇచ్చేంత వరకు ఒక్కరోజు కూడా మా ఆయని మాట అనలేదండి. మొట్టమొదటిసారిగా నువ్వు అందంగా ఉన్నావనేసరికి నాకు ఏడుపు వచ్చేసిందండి. ఏమండి, బాధపడకండి, బాధపడకండి. అంటే మీరు మీ ఆయన ఈడిపోయారన్నమాట. అవునండి, ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాను. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. ఒరే లీలాకృష్ణ, అదృష్టం అంటే నీదేరా. మీరే టెన్షన్ పడకండి, మహూనా ఇక నుంచి మీ సంగతి నేను చూసుకుంటాగా. ఏంటండి అన్నారు? అదే, మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాను. నిజమా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసావమ్మా, చెయ్యి పట్టుకుని ఎలా నలుపుతున్నాడో. విడాకులు వచ్చాయని తెలిస్తే చాలు ఎండిటాకులా ఎగిరెగిరి పడతాడు. అసలు వీణ్ణి ఆవేశపడకమ్మా. లీలాకృష్ణ గారికి ఎలా చెప్తే బుద్ధొస్తుందో అలాగే చెప్తాం. బుద్ధా ఆ మనిషికా? ఈ జన్మలో రాదు. అమ్మా, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టమ్మా. అసలు లీలాకృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రేపు మా ఆఫీస్కి రండి, మీరు ఊహించినంత పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. నిజమా అండి? నా పాలిట దేవుళ్ళ దొరికారండి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి, మీరు కూడా నా పాలిట దేవతలా దొరికారు. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రం నన్ను మర్చిపోకూడదు. అయ్యో, ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టి ఆదరిస్తున్నారు. మీ రుణం ఏమిచ్చినా తీరదండి. రుణం తీర్చుకోవాలన్న ఆశ ఉండాలి గాని ఏ విధంగానూ రుణం తీర్చుకోవచ్చు. అర్థం కాలేదండి. మీరు ఒంటరిగా ఉంటున్నారు, నేను ఒంటరిగా ఉంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఏంటి? అదే, ఇద్దరం కలిసి ఆఫీసులో పని చేద్దాం అంటున్నాను. ఓహో, అలా అన్నారా? అయినా మీరెక్కడ ఒంటరిగా ఉంటున్నారు? మీకు భార్య ఉంది కదా. ఏం భార్యలేండి, చెప్పుకుంటే కడుపు సిరువైపోద్ది. అదో పూజలు పిచ్చిది, పూజలు తప్ప మొగుడితో పనిలేద్దానికి. ఎప్పుడు చూసిన వ్రతాలు నోములు అంటూ మొగుడిని దూరం పెడుతూనే ఉంటది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.